హాయ్ అండి. కరివేపాకు పులిహోర ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొన్ని ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి అంతా తీసుకుని ముందుగా బాగా దోరదోరగా వేయించేసుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగితే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండుమిర్చి అంతా కూడా బాగా వేగిన తర్వాత దానిలో ధనియాలు, జీలకర్ర కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత దోరదోరగా మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు అంతా కూడా అందులో వేసుకుని కరివేపాకును కూడా బాగా వేయించేసుకోవాలి. కరివేపాకు ఈ పోపు కూడా బాగా వేగనివ్వాలి. అవి బాగా వేగితేనే మనకి పులిహోర అనేది టేస్ట్గా వస్తుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండుని అందులో వేసేసుకుని ఒక 2 మినిట్స్ వరకు చింతపండు కూడా బాగా ఆ వేపుట్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బరకగా చక్కగా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం మనం కొద్దిగా వేరుశనగ గుళ్ళు, అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా వేరుశనగ గుళ్ళు బాగా వేగించుకోవాలి. వేరుశనగ గుళ్ళు విడిగా వేగించుకుంటేనే బాగా వేగుతాయి కాబట్టి ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేసుకుని బాగా వేగిన తర్వాత మిగిలిన పోపు దినుసులన్నీ కూడా అందులో వేసుకొని పోపు అంతా కూడా బాగా మనం వేగించుకుని మగ్గించుకోవాలి. పోపు అంతా బాగా వేగిన తర్వాత రుచికి తగ్గట్టుగా అందులో మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంగువ ఇష్టపడే వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ కూడా బాగా వేసుకుని బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వండుకొని చల్లార్చుకున్న అన్నంలోకి మనం పొడి చేసి పెట్టుకున్న పొడిని ఎంత అన్నం తీసుకున్నామో దానికి తగ్గట్టుగా పొడి వేసుకుని పొడి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఆ పొడి అంతా అయిపోయిన తర్వాత మనం పోపు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పోపు అంతా కూడా ఈ రైస్లోకి వేసేసుకుని బాగా కలిపేసుకుని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కనుక సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అంతే, వేడిగా చాలా రుచిగా గుమగుమలాడే రుచికరమైన కరివేపాకు పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.